రైనీ సీజన్ వచ్చిందంటే మోస్ట్ కామన్లీ వచ్చే కంప్లైంట్స్ ఏంటంటే కాఫ్, కోల్డ్, ఫీవర్, హెడేక్స్ అండ్ ఫ్లూ లాంటి సిమ్టమ్స్ అన్నమాట. మోస్ట్లీ పర్టికులర్లీ ప్రెగ్నెంట్ ఉమెన్లో ఏంటంటే బికాస్ ఆఫ్ హార్మోన్ చేంజ్ వీళ్ళకి రోగనిరోధక శక్తి అనేది కొంచెం తక్కువ ఉంటుంది. సో వీళ్ళకి ఏంటంటే ఇన్ఫెక్షన్స్ అనేవి ఈజీగా అటాక్ అవుతాయి. అపార్ట్ ఫ్రమ్ అటాక్ అవ్వటం వాటిలో సివియారిటీ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో వీళ్ళకి ఏంటంటే ఎర్లీ ప్రెగ్నెన్సీస్లో లైక్ మిస్క్యారేజెస్ అవ్వటం కానీ ఎక్కువ ఇన్ఫెక్షన్స్ రావటం, బేబీకి డిఫెక్ట్ రావటం, అదే లేట్ ప్రెగ్నెన్సీస్లో డీహైడ్రేట్ అవ్వటం, ఇన్ఫెక్షన్, ఎర్లీ డెలివరీ అవ్వటం, ఉమ్ము నీరు తగ్గటం, బేబీ వెయిట్స్ కొంచెం తక్కువ అవ్వటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. మోస్ట్లీ వీళ్ళు ఎలాంటి సిమ్టమ్స్తో వస్తారంటే మైల్డ్ జస్ట్ మామూలు జలుబులాగా కొంచెం తుమ్ములు రావటం, దగ్గు రావటం నుంచి చాలా సివియర్ బ్రెత్లెస్నెస్ వరకు ఉండొచ్చు. సో ఎలాంటి సిమ్టమ్ ఉన్నా ఫస్ట్ హాస్పిటల్కి అయితే విజిట్ చేయాలి. ఎప్పుడు హాస్పిటల్కి విజిట్ చేసినా మోస్ట్లీ మాస్క్ అవన్నీ వేసుకుంటూ ఉండాలి. అండ్ కన్సల్ట్ గైనకాలజిస్ట్ అండ్ టేక్ మెడికేషన్. నెవర్ యూస్ ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ అన్నమాట. అండ్ కమింగ్ టు వార్నింగ్ సైన్స్ ఏంటంటే ఫీవర్ మోర్ దాన్ 101 ఉండడం, 2 to 3 days అయినా అసలు సిమ్టమ్స్ ఏం తగ్గకపోవటం, ఆయాసం రావటం, హెడేక్, బాడీ పెయిన్స్, చాలా కంప్లీట్ సిక్గా అనిపిస్తే మాత్రం ఏమాత్రం వెయిట్ చేయకుండా ఇమీడియట్లీ రష్ టు ద హాస్పిటల్. అండ్ కమింగ్ టు ద టిప్స్ హౌ టు అవాయిడ్ అంటే ఆల్వేస్ పబ్లిక్ ప్లేస్కి వెళ్ళినా, ఎక్కడికి హాస్పిటల్ ఈవెన్ జనరల్ చెకప్స్కి వెళ్తున్నా యూజ్ ఎ మాస్క్. అండ్ ఎవరికైనా ఆల్రెడీ ఇన్ఫెక్షన్ ఆర్ ఫీవర్స్ కానీ ఏమైనా ఉన్నాయని తెలిస్తే మాత్రం అవాయిడ్ ఫ్రమ్ దెమ్. అండ్ ఇంకొకటి ఏంటంటే డిస్టెన్స్ కొంచెం మెయింటైన్ చేస్తూ ఉండాలి. హాట్ ఫుడ్స్, ఫ్రెష్లీ కుక్డ్ మీల్స్ తీసుకుంటూ ఉండాలి. వెరీ వెల్ హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ పర్టికులర్లీ ఉమెన్ లాస్ట్ 2 trimesters డెలివరీకి దగ్గర ఉన్నవాళ్ళు ఫ్లూ వ్యాక్సిన్ అనేది మాత్రం తప్పకుండా తీసుకోవాలి.